నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. రా ఎన్టీఆర్ ఊరువాడ ఈవెంట్ పై వివాదం. అసలు ఏం జరిగింది? రాజకీయ ఎంట్రీ వార్తలపై ఎన్టీఆర్ టీం క్లారిటీ. జూనియర్ ఎన్టీఆర్ పేరు రా ఎన్టీఆర్ అనే సంస్థ, ఊరువాడ అనే ఈవెంట్, ఆ వెంటనే రాజకీయ ఎంట్రీ అంటూ సోషల్ మీడియాలో వైరల్ పోస్టులు. కానీ ఒక్కసారిగా ఎన్టీఆర్ ఆఫీస్ విడుదల చేసిన అధికారిక ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు వివాదం ఎలా మొదలైంది? రా ఎన్టీఆర్ ఎవరు? ఎన్టీఆర్ టీం ఎందుకు దూరం పెట్టింది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చకు వచ్చిన అంశాల్లో ఒకటి రా ఎన్టీఆర్ ఊరువాడ కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రకటించగానే చాలా మంది అభిమానులు ఇది జూనియర్ ఎన్టీఆర్ అధికారిక సామాజిక కార్యక్రమమా లేక రాజకీయాలకు సంబంధించిన సంకేతమా అని చర్చించడం ప్రారంభించారు. కొన్ని సోషల్ మీడియా పోస్టులు అయితే జూలై 18న ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన కీలక ప్రకటన ఉండొచ్చని కూడా ప్రచారం చేశాయి. ముఖ్యంగా నందమూరి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ఉన్న అనుబంధం కారణంగా ఈ ఊహాగానాలు మరింత వేగంగా వ్యాపించాయి. ఇక రా ఎన్టీఆర్ ఊరువాడ పేరుతో ఒక ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ ప్రారంభం, గ్రామ స్థాయిలో పెద్ద ఉద్యమం మొదలవుతుంది అంటూ అనేక పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే ఇవన్నీ అధికారికంగా ధృవీకరించబడిన సమాచారం కాదు. ఈ ప్రచారమే అసలు వివాదానికి కారణమైంది. ఈ ప్రచారం పెరుగుతున్న కొద్ది సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో స్పష్టంగా రా ఎన్టీఆర్ అనే సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ సంస్థ తమ తరఫున మాట్లాడే అధికారం లేదని, ఎన్టీఆర్ పేరు మీద జరిగే సేవా కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు అన్ని ఆయన లేదా అధికారిక టీం ద్వారానే వెలువడతాయని చెప్పేసి తెలుపుకొచ్చారు. అంతేకాదు సోషల్ మీడియాలో వస్తున్న నిర్ధారణ లేని వార్తలను నమ్మొద్దని అభిమానులు మీడియాను కోరింది. రా ఎన్టీఆర్ వైపు నుంచి ఏమన్నారు? మరోవైపు రా ఎన్టీఆర్ సంస్థ కూడా స్పందించింది. ఊరువాడ కార్యక్రమానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా సామాజిక సేవా లక్ష్యాలతోనే రూపొందించిన కార్యక్రమం అని తమ విజన్ ను ఆ రోజు వివరిస్తామని తెలిపింది. ఈ వ్యవహారం ఇక్కడితో ఆగలేదు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఒకరు తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ పేరు, ఫోటోలను ఉపయోగించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దీంతో పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. అయితే ఈ కార్యక్రమం ప్రైవేట్ హోటల్లో ఇండోర్ మీటింగ్ గా జరుగుతుండటంతో ప్రస్తుతం చట్టపరంగా ఆపే పరిస్థితి లేదని, కానీ కార్యక్రమంపై నిఘా ఉంచుతామని పోలీసులు తెలిపారు. ఈ వివాదం ఎందుకంత పెద్దదయ్యింది? ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది చాలా కాలంగా చర్చలో ఉన్న అంశం. ప్రతి ఎన్నికల సమయంలోనూ లేదా నందమూరి కుటుంబానికి సంబంధించిన వార్తల సమయంలోనూ ఇలాంటి ఊహాగానాలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే ఈసారి కూడా ఊరువాడ అనే కార్యక్రమాన్ని చాలా మంది రాజకీయ కోణంలో చూడడం ప్రారంభించారు. కానీ అధికారికంగా మాత్రం ఎన్టీఆర్ టీం ఎలాంటి సంబంధాన్ని పూర్తిగా ఖండించారు. ఈ ఘటన మరో విషయాన్ని కూడా గుర్తు చేస్తుంది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారం నిజం కాకపోవచ్చు. ఒక పోస్ట్ వైరల్ అయితే దానికి ఆధారాలు ఉన్నాయా లేదా అన్నది చాలా మంది చూడరు. దీంతో అభిమానుల్లో అనవసరమైన అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. అందుకే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడటం చాలా ముఖ్యం. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా తన సినిమాలపై దృష్టి పెట్టారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాలపై వస్తున్న ఊహాగానాలకు ఆయన కార్యాలయం అధికారికంగా స్పందించి వివరణ ఇవ్వడం గమనార్హం. ఇక మొత్తానికి రా ఎన్టీఆర్ ఊరువాడ కార్యక్రమం చుట్టూ రాజకీయ ప్రచారం జరిగినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం తమకు ఆ సంస్థలో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అలాగే రా ఎన్టీఆర్ కూడా ఈ కార్యక్రమానికి రాజకీయాలతో సంబంధం లేదని ప్రకటించింది. ఇక అందువల్ల ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం జూలై 18న కార్యక్రమాన్ని ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంగా చెప్పడానికి ఎలాంటి ధృవీకరణ లేదు. మరి మొత్తం వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి సందర్భాల్లో సోషల్ మీడియాలో వచ్చే వార్తలను వెంటనే నమ్మాలా లేక అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి తాజా సినిమా అప్డేట్స్ కోసం మా పేజ్ను ఫాలో అవ్వండి.